హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసు? దీన్ని మా దగ్గర రైలు బండి పలారం అంటారు. ఇది టేస్టీగా ఉంటుంది, కానీ కొద్దిగా లెంతీ ప్రాసెస్. ముందుగా 2 కప్పుల వాటర్ మరిగించి అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దాంట్లో 2 కప్పుల బియ్యం పిండి వేసి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. దీనిని చపాతీ పిండిలాగా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకొని ముద్దలాగా చేయాలి. ఈ పిండిని ఈ విధంగా తాలకలాగా చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి చేయడం కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ పిల్లలు అందరూ కలిసి చేస్తే ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా మొత్తం పిండిని బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా జాలీలాగా ఉండే గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. దాంట్లో ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ వేసుకోవాలి. పైనుంచి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వీటిని ఆవిరికి ఉడకబెట్టాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఉడికాయో లేదో తెలుసుకోవడానికి నైఫ్ తీసుకొని గుచ్చితే పిండి అంటుకోకుండా ఉంటే ఇవి ఉడికినట్టు. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత వీటిని ఈ విధంగా రఫ్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అది వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అది కొద్దిగా వేగాక 1/2 కప్ ఆనియన్ వేసి కాసేపు వేయించాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. దీంట్లో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ కారపొడి వేసుకోవాలి. దీన్ని కలిపిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న బాల్స్ని వేసి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడినంత కారపొడి వేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర, కొద్దిగా పచ్చి కొబ్బరి పొడి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది.